హాయ్ ఫ్రెండ్స్, భక్తి యొక్క విశిష్టత, భక్తి వివిధ మార్గాలు. భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. మనుష్యులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. భక్తి అనేక రకాలుగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి భాగవతంలో నవవిధ భక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడి ఉన్నాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. అసలు భక్తి ఎన్ని రకాలు, ఎటువంటి భక్తిని కలిగి ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది శ్రవణ భక్తి మార్గం. సత్పురుషులు వాక్యాలు, సద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుందని నిక్షిప్త గ్రంథంలో వ్రాయబడింది. శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్ష జ్ఞానాన్ని పొందాడు. రెండవది కీర్తనా భక్తి. భగవంతుని గొప్ప లక్షణాలను కీర్తించడమే కీర్తనా భక్తి. భగవంతుని సాక్షాత్కారం కోసం కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వార్లు, నయనార్లు, రామదాసు మొదలైన వారు భగవంతుని కీర్తన భక్తితో మోక్షం పొందారు. మూడవది స్మరణ భక్తి మార్గం. భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించడమే స్మరణ భక్తి. ఇందులో నామస్మరణం, రూపస్మరణం, స్వరూప స్మరణం అని 3 రకాలు ఉన్నాయి. మనుష్యులు ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు. నాలుగవది పాదసేవన భక్తి మార్గము. భగవంతుని సర్వవయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించిన భక్తులకు భగవంతుని పవిత్ర సేవ చేసుకున్న ఫలితం వస్తుంది. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు. ఐదవ భక్తి మార్గం అర్చన భక్తి. ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడమే అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనామూర్తులను ప్రతిష్ఠించుకొని పూజా ద్రవ్యాలతో, ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడమే ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఆరవది వందనా భక్తి మార్గం. వందనం అంటే నమస్కరించడం. తన యందు మనస్సు నిలిపి భక్తులై పూజింపుకొని నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్బోధించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించిన వాడు ఆ ఫలితాన్ని పొందలేడు. ఏడవ మార్గం దాస్య మార్గం. ప్రతి మనిషి తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడూ సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర్ ఆళ్వార్ దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు. 8వ మార్గం సఖ్య భక్తి మార్గం. సఖ్యం అనగా స్నేహం. భగవంతునితో సఖ్యత ఏర్పరచుకొని వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతి పాత్రులైనారు. 9వ భక్తి మార్గం ఆత్మ నివేదన భక్తి లేదా ప్రవృత్తి మార్గం. ఆత్మ నివేదనం అనగా భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపది, గజేంద్రాదులు ముక్తి పొందారు. ఫ్రెండ్స్, విన్నారుగా, ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని నామస్మరణలో కలిగి పుణ్యులు కాగలరు. జై శ్రీరామ్.